ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున మేము వెంకులోని గుట్టలో వెలిసిన శ్రీ హేమాద్రి వెంకటేశ్వర స్వామి వారి ప్రాంగణంలో విష్ణు సహస్రనామ పారాయణ కోసం అని చెప్పేసి వచ్చాం అనమాట. ఈ దేవాలయం ఎంత అద్భుతంగా ఉంది అంటే చాలా ప్రశాంతంగా, అసలు ఆ వైబ్రేషన్స్ చాలా అద్భుతంగా అనిపించినాయి మాకు. పారాయణ చేస్తున్నంతసేపు కూడా మేము వైకుంఠంలో ఉన్నామా అన్నంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. స్వామి స్వయంభూగా 17వ శతాబ్ద కాలం నాటి స్వామి ఈ వెంకులోని గుట్టలోని ఆ గుట్టల మధ్యలో ఒక పుట్టలో నుంచి స్వామి తనకి తానుగా బయటికి వచ్చి ఈ రోజున ఇంత అద్భుతంగా ఇంత పెద్ద దేవాలయ ప్రాంగణము, ఆగమ శాస్త్ర ప్రకారంగా దీన్ని నిర్మాణం జరగడము, ఈ దేవాలయం ఇంతగా అభివృద్ధి చెందడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. సో ఇది ఇంకా ఇంకా దినదినాభివృద్ధి చెందాలని ఇక్కడ హనుమంతరెడ్డి గారు కానీ మల్లేష్ గారు కానీ అసలు ఎంత బాగా చేస్తున్నారంటే ప్రతిరోజు అంగరంగ వైభవంగా స్వామివారి కోసం అన్ని కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. అలాగే లోకా సంస్థ సుఖినో భవంతు అన్నట్టుగా ఇక్కడ పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అవుతాయి. అన్ని పిల్లలందరూ కూడా మంచి మంచి విద్యాబుద్ధులతో వర్ధిల్లాలని ఈరోజు ఉదయం సరస్వతీదేవి బీజాక్షరంతో అలాగే హయగ్రీవుని బీజాక్షరంతో ఈ రోజున ఇక్కడ హోమాలు జరగడం కూడా జరిగింది. సో ఇలాంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆగమ శాస్త్ర ప్రకారంగా ముందరకు తీసుకుని వెళ్తూ ఉన్న హనుమంతరెడ్డి గారికి ఇంకా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ ఆ స్వామివారి ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.